అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సత్తివేడి ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళ పట్ల వేధింపులకు గురి చేసి సెక్సువల్ హరాస్మెంట్కు పాల్పడినటువంటి ఘటన తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో చోటు చేసుకుంది. జూలై 28వ తేదీ, అలాగే ఆగస్టు 9వ తేదీ, అలాగే ఆగస్టు 15వ తేదీన సెక్సువల్ హరాస్మెంట్కు పాల్పడినట్టుగా బాధితురాలు నిన్న హైదరాబాద్లో మీడియాకు వెల్లడించారు. మీడియా కథనంతో సోషల్ మీడియాలో వైరల్ అయినటువంటి ఈ కథనం పట్ల బాధితురాలు తిరుపతిలోని ఈస్ట్ పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేశారు. తనను అన్ని విధాలా వేధించి వాడుకున్నారని చెప్పేసి, తనకు న్యాయం చేయాలని చెప్పేసి ఎమ్మెల్యే పట్ల తిరుపతి ఈస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. దాదాపు తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి ఘటనను బేస్ చేసుకొని పోలీసులు ఆ హోటల్ యాజమాన్యాన్ని ప్రశ్నించారు. అలాగే హోటల్లో సీసీ ఫుటేజ్ని సైతం సేకరించారు. ఈ ఎమ్మెల్యే తరచూ ఎప్పుడెప్పుడు హోటల్కి వస్తుంటారు, అతనితో పాటు ఎవరెవరు వస్తుంటారు, సిబ్బందిని అడిగి వివరాలు అయితే తెలుసుకున్నారు. అలాగే హోటల్ సీసీ ఫుటేజ్ వివరాలన్నింటినీ కూడా సేకరించారు. హోటల్ యాజమాన్యంతో కూడా చర్చించి, అంటే ఎమ్మెల్యే యొక్క విధానం ఎలాంటిది, ఏ సందర్భాల్లో ఈ హోటల్లో బస్ చేస్తూ ఉంటారు ఏంటి అనేది పూర్తి వివరాలన్నీ కూడా సేకరించి తిరుపతి ఈస్ట్ పోలీసులు తమ దర్యాప్తులు అయితే సేకరించారు. అలా ఈ విధానం పట్ల బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఈస్ట్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ నమోదు చేసిన దాని ప్రకారము దాదాపు 3 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 31, 64 అలాగే 430 యాక్టుల ప్రకారము కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యేపై విచారణ సాగుతున్న క్రమంలోనే ఈ విచారణ నేపథ్యంలో తాము ఇప్పుడే మీడియాకి వెల్లడించేది లేదు, పూర్తి విచారణ పూర్తయిన పిదప తాము మీడియాకి వెల్లడిస్తామని చెప్పి తిరుపతి ఈస్ట్ డిఎస్పీ సైతం మీడియాకు వివరణ ఇచ్చారు. అలాగే ఈ ఇన్సిడెంట్ నేపథ్యంలోనే పోలీసులు సైతం అన్ని విధాలా పూర్తిగా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఎమ్మెల్యే వ్యవహరించిన విధానము, ఎమ్మెల్యే మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తారు ఏంటి అనేది కూడా నియోజకవర్గంలోని ప్రముఖుల నాయకులను పిలిపించి పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. పూర్తి విచారణ అయిన పిదప నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందిస్తున్నట్లుగా కూడా డిఎస్పీ గారు పేర్కొన్నారు. అయితే ఈ విచారణ మరో 2-3 రోజుల్లో పూర్తయ్యి తుది నివేదిక వచ్చిన పిదప తాము మీడియాకు వెల్లడిస్తామని చెప్పేసి ఈస్ట్ డిఎస్పీ పేర్కొన్నారు. ఆ దిశగా ఇప్పుడు విచారణ సాగుతూ ఉందని చెప్పి ఆయన స్పష్టం చేశారు. వీడియో జర్నలిస్ట్ సాయితో రవి, ఆర్టీవీ, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.